ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఎవరు కొంచెం అట్లా చెప్తారా? లాస్ట్ వేరే ఏం ఆపరేట్ చేయకు, ఆ లాస్ట్ ఒకటి నేను చెప్పిందే కొంచెం వెనక్కి తిప్పు కొద్దిగా. హరి ఓం. చాలు, వచ్చి కూర్చోండి. శ్రీమద్ భాగవతం దశమస్కంధం 33వ అధ్యాయం. రాసక్రీడ అభివర్ణనం. రాసలీలలో పీక్ స్టేజ్కి వచ్చాయి. గోపికలందరినీ భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించే స్థితి వచ్చింది. వాస్తవానికి ఎక్కడైతే ఈ రాసక్రీడలు అయిపోతున్నాయో తర్వాత కృష్ణుడు బృందావనంలో ఉండలేదు. ఏమండి ఎందుకు ఉండలేదంటే, ఎందుకు ఉండాలి అనేది ప్రశ్న. ఎందుకు ఉండాలి అంటే వీళ్ళందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన. గోపికలందరినీ అనుగ్రహించి ముక్తిని ప్రసాదించడానికి వచ్చాడు. వాళ్ళకి ముక్తిని ఇవ్వడం అయిపోయింది అని అంటే ఇంకా ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అదే పీక్ లెవెల్కి తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళని ముక్తికి అర్హులుగా తయారు చేసి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు భగవంతుడు. చూడండి, చదండి. శ్రీ శుక ఉవాచ ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచ సుపేశల జహుర్విరహణం తాపం తదంగోపచిత తత్రారభత గోవిందో రాసక్రీడామనోరథై స్త్రీరత్నైరన్విత ప్రీతైరన్యోన్యాబద్ధబాహుభిః రాసోత్సవః సంప్రవృత్తో గోపీమండలమండితః యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం శ్రియః యమ్మన్యేరన్నవస్తవావతు విమానశతసంకులం దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం తతో దుందుభయోర్నేదుర్నిపేతుః పుష్పవృష్టయః జగుర్గంధర్వపతయః సస్త్రీకాస్తద్యశోమలం. ఓకే, అయితే రాసక్రీడ చివరికి వచ్చేది ఏంటి అని అంటే,
ఈ అధ్యాయంలో జరిగినటువంటి విషయమే చాలా చోట్ల చాలా రకాలుగా విమర్శలకు కూడా తావిచ్చింది. ఏమిటండి ఇందుకు యాక్చువల్గా ఇందులో జరిగిన విషయం నేను కొంచెం చెప్పుకోవడం జరిగింది. అవునా? ఇతం భగవతో గోప్య వాచ సుపేశలా జగుర్ విరహజం తాపం తదంగోపజితాశ. అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని, మీరు పద్ధతి కలిగిన గృహిణీలు కదా, అర్ధరాత్రి అప్పుడు భర్తలను వదిలేసి ఇట్లా రావచ్చా అని అడిగాడు. అడిగితే వాళ్ళంతా ఏమన్నారు? ఇక్కడ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు వయస్సు ఏంటి ఒకటి. రెండవది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఆయన ఎవరు? సాక్షాత్ భగవంతుడే. ఆయన జన్మించినప్పటి నుండి 127 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయన తను భగవంతుడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు, నిరంతరం గుర్తుంచుకున్నాడు కదా. ఈ రెండు విషయాలను బట్టి చూస్తే ఏమైందయ్యా, వాళ్ళతో ఆడిన ఆట అనేది ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో ఏ స్థితిలో ఆడాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒకసారి అమ్మగారు అన్నారు, వాళ్ళ కోర్సులో ఉండేటప్పుడట దేశ విదేశాల నుండి కూడా గురుదేవుల దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు చాలామంది. వాళ్ళలో విదేశాల వాళ్ళైతే లేడీసే ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే మన దేశంలో నుండి కూడా ఎంతోమంది మహారాజు కుటుంబంలో ఉన్నవాళ్ళు, భూస్వాముల కుటుంబంలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా గురుదేవుల దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడుతూ ఉండేవారట వాళ్ళ పర్సనల్ విషయాలు. ఓ స్త్రీ భర్తతో కూడా తల్లితో కూడా చెప్పుకోలేని విషయాలు కూడా గురుదేవులతో చెప్పుకుంటూ ఉండేవారు. నాకు అప్పుడు అనిపించేది, అమ్మగారు అనేవారు, ఆయన పురుషుడు కదా, వీళ్ళు స్త్రీలు కదా, ఇలాంటి సిగ్గు లేకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బాధలను కూడా ఇలాగ చెప్పుకుంటూ ఉన్నారు. వ్యక్తిగత బాధలు కూడా ఇలాగ చెప్పుకుంటున్నారు ఏంటి అని నాకు అనిపించేది. తర్వాత తెలిసింది నాకు ఏంటి అని అంటే, ఒకసారి ఒక వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా మనం భగవద్భావంతో గురువుని నమ్మాడు అని అంటే తన మనసుని ఇంకా దాచుకోలేడేది, అన్నీ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటాడు. ముక్తాంక్షుడైన వాడు, సుఖ ఆకాంక్షుడైన వాడు, నిజాయితీగా ఉన్నవాడు, ధర్మబద్ధంగా నడిచేవాడు ఒక గురువు దగ్గరే తన సమస్యలు తీరిపోతాయి అని ఎప్పుడైతే అనుకుంటాడో మనసులో కలిగేటువంటి ఆలోచనలన్నింటినీ ఓపెన్ చేస్తాడు గురువు గారి దగ్గర. మరి గురుదేవుల దగ్గరే ఈ విధంగా వాళ్ళ సమస్యలను పోగొట్టుకున్నారు అని అంటే మరి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే కదా ఒకటి. రెండోది, భగవంతుడు ఎక్కడున్నాడు? ఒక శ్రీకృష్ణుడిగా మాత్రం ఎదురుగా ఉన్నాడా? ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కళ్ళు అంతరాత్మగా ఉన్నట్టు. ఇది అర్థం కావాలి. మొదట జీవుడు ముక్తి పొందాలి అనుకుంటే ఈ విషయం మొదట అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఏంటి అంటే, అరే చెప్పుకోవాలి అని అంటే నిరాకారానికి చెప్పుకోలేరుగా, తనలో తను ఏదైనా వాక్కుంటూ ఉన్నాడంటే పిచ్చోడని అంటారుగా కదా. తన లోపల ఉన్నటువంటి ఒత్తిడిని పోగొట్టుకోవాలి అని అనుకుంటే తనకు ఒక రూపం కనిపించాలి. ఆ రూపమే సాక్షాత్తు భగవంతుడే శ్రీకృష్ణుడిగా ఎదురయ్యాడు. ఇంకా ఆయన కంటే చెప్పుకోవడానికి గొప్పవాళ్ళు ఎవరు? అదే మొదటి 2 అధ్యాయాల్లో కూడా వ్యక్తమైనటువంటిది. కృష్ణుడు మహావీరుడైన కృష్ణుడి దగ్గరికి వచ్చి బేలగా ఏడ్చేస్తాడు. అదేంటి అని అంటే అక్కడ నిజాయితీతో కూడిన ఏడుపు ఏదైతే ఉందో జ్ఞానానికి దారితీస్తుంది. లోపల ఉన్న అంతరాత్మతో తాదాత్మ్యమిస్తుంది. నేను దేహంకి అన్యంగా ఆత్మగా ఉన్నాను. జ్ఞానం రావడము అని అంటే ఇది పుస్తకాల్లో ఉన్నది మస్తకాల్లోకి రావడం కాదు, లేదా రకరకాల పైత్యాన్ని తలకెక్కించుకోవడం కాదు. ఏమిటయ్యా జ్ఞానము అని అంటే, నేను దేహానికి అన్యంగా ఉన్నాను కదా, ఆత్మగా ఉన్నాను కదా,
ఆత్మగా ఉంటే బాధలు ఎక్కడివి? ఇప్పుడు బాధలు ఉన్నాయి అని అంటే అజ్ఞానం అయినా ఉండాలి, లేదా అండర్స్టాండింగ్ అయినా లోపం ఉండాలి, అర్థం చేసుకోవడం అయినా లోపం ఉండాలి, లేదా కోరకూడనివి కోరుతూ ఉండడం అయినా ఉండాలి, లేదా చెయ్యవలసినవి చెయ్యకుండానైనా ఉండాలి. ఈ నాలుగింటి కంటే వేరుగా ఏం ఉండదు ఇంకా లోపల ఒత్తిడికి కారణం. కాబట్టి ఎప్పుడైతే నేను ఆత్మను గుర్తిస్తున్నాడో అందరి శరీరాలాగా నా శరీరం కూడా అన్యమైంది. ఎందుకు అంటే నేను ఆత్మనే అన్నప్పుడు అందరిలో ఉన్నాను కదా. కాబట్టి అందరికంటే ఈ శరీరం ఎక్కువ ఏంటి, ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరూ సమాజంలో డిమాండ్ చేస్తారు, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని. అవునా? అందరూ నాతో మంచిగా వ్యవహరించాలి, నాకు అనుకూలంగా ఉండాలి, నాకు సహాయం చేయాలి, నేను చెప్పినట్టు వినాలి కదా. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎవడు ముక్తికాంక్షుడో ఇతరులను అర్థం చేసుకోగలగాలి. అలాగే ఏంటి అంటే తను సేవ చేయడం కొరకు, కర్మ చేయడం కొరకు కర్మరంగాన్ని వెతుక్కోవాలి. ఎక్కడ ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకొని లోపల ఉన్న కర్మల్ని పోగొట్టుకొని మనశ్శాంతి ద్వారాగా ఆత్మతత్వాన్ని అందుకోవడానికి ఎక్కడ తీవ్రమైన ఆసక్తి ఉంటుందో అక్కడే భగవంతుడు అవకాశాలని ఓపెన్ చేస్తూ వస్తాడు. చూడండి, ఎంత పూర్వజన్మలో ఋషులే, వాళ్ళు ఎక్కడ గోపికలై పుట్టారు కదా, వాళ్ళు వచ్చారు, భగవంతుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నట్లే చూడండి, ఆ లోపల ఉన్నటువంటి మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు? ఇదే జీవితాలు సర్వనాశనం చేసేది. అవునా? మాకంటే గొప్పవాళ్ళు ఎవరు? అంతవరకు సరే, కానీ మేము గొప్పవాళ్ళం కాబట్టి అందరూ మేము చెప్పినట్టు వినాలి. నిద్ర లేచినప్పటి నుండి, అవునా, శాతకానులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద విసుగు పడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు, అందరినీ తిట్టిపోస్తూ ఉంటారు కదా. జీవితంలో సర్వనాశనానికి దారి ఏదే అంటే నిద్ర లేచినప్పటి నుంచి ఇతరుల మీద తిట్ల పురాణాలు ఎదుర్కోవడమే, ఇతరులను తిట్టుకోవడమే, ఇతరులను దూషించడమే సర్వనాశనానికి దారండి. బాగుపడాలనుకున్నావా, సేవ చేయాలి అనుకో, దాని ద్వారాగా అజ్ఞానాన్ని కలిగించుకో, భగవంతుణ్ణి నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ లోపల అది ఎప్పుడైతే పొడ చూపిందో మేము గొప్ప అని మాయమైపోయాడు. ఇప్పుడు వాడు వదిలేసి వెళ్ళిపోలేదు, దూషించలేదు కదా. నువ్వు రా మా ఊరికి, నీ కథ చెప్తాము అనలేదు. అవునా? రా మళ్ళీ బృందావనంలో కొత్త రేపు తిరుగుతావు కదా, అక్కడ తిరుగుతావు కదా, అప్పుడు చెప్తావు నీ కథ అని అనలేదు. ఎందుకంటే ఆయన భగవంతుడని తెలుసు, వాళ్ళకి మరచిపోలేదు ఆ విషయం. అందుకే లోపల వేదనకు గురయ్యారు. నువ్వు లేకపోతే మేము బతకలేము అని అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి భగవంతుడు డైరెక్ట్గా ఇస్తాడు, లేదా గురువు ద్వారాగా ఇస్తాడు ఆత్మస్పర్శ, ఆత్మతో తాదాత్మ్యం ఇస్తాడు. ఎవరి ద్వారాగా మనకు వచ్చిందో అక్కడి నుంచే పొందడానికి ప్రయత్నం చేయాలి. అది డిమాండ్లతో, కమాండ్లతో, దూషణలతో, బూతులతో రాదు. సంపూర్ణంగా శరణాగతులు కావడం ద్వారాగా మాత్రమే వస్తుంది. ఆ శరణాగతి పెరిగే కొద్దీ అహంకారం వంగిపోతుంది, ఆత్మ పైకి వ్యక్తమవుతుంది, అహంకారం శుద్ధమైపోతుంది. వీళ్ళు వేడుకొని పైగా ఆ శ్రీకృష్ణ చరిత్ర ఏదైతే ఉందో వీళ్ళల్లో వీళ్ళే వ్యక్తం చేసుకోవడం తన్మయత్వం, అది తాదాత్మ్యం. భగవంతుడి చరిత్ర, ఆయన లీలలు, తాదాత్మ్యం ఎక్కడైతే పెరుగుతుందో మనసు లయం అవుతూ వస్తుంది. ఇప్పుడు బుద్ధి భగవంతుని యొక్క ఏకత్వాన్ని గుర్తిస్తూ ఉంది అని అంటే ఆయన లీలలే వీళ్ళ ద్వారాగా వ్యక్తం అవుతూ ఉన్నాడు. వ్యక్తం అయిపోయాయి, అక్కడ వ్యక్తమయ్యాయి. గురుదేవుడు ఆ స్థితిలో ఉన్న సర్వకాల సర్వావస్థల్లో, అవునా, ఆయన భగవంతుని ఎప్పుడు మర్చిపోలే. ఆయన ఏమనేవాడు, చేసేవాడంతా ఆయనే,
ఏమయ్యా ఇంత పెద్ద సంస్థలు నిర్మాణం చేస్తున్నావు కదా, శాఖలు ఓపెన్ చేసిస్తున్నావు, ఎట్లా నడుస్తాయి అంటే, ఎవడరా నేను తయారు చేశాను అనంది, ఆయన తయారు చేసుకున్నాడు, నన్ను ఉపయోగించుకున్నాడు. అవునా? ఆయన పనిని నిర్వర్తించడం కొరకు నా ఉపాధిని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఈ ఉపాధి సంపూర్ణంగా ఆయనకు స్వాధీనమైంది కాబట్టి, లోపల అహంకారం సంపూర్ణంగా నశించింది కాబట్టి ఈ ఉపాధి కంప్లీట్గా ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకు ఈ ఉపాధిని ఉపయోగించుకున్నాడు. కాబట్టి లోపల అహం ఉంది, ఆయన్ని వేరుగా చూడడం అనేది జరుగుతుంది. అది కరిగిపోవాలి. అంతా ఆయనే, అంతా ఆయనే. వాళ్ళు ఆయన లీలను గుర్తు చేసుకునే కొద్దీ వీళ్ళు ఆ విధంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దానికే భగవంతుడు ఇది భక్తుడు జ్ఞాని అయిన భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం గుర్తొచ్చే కొద్దీ ఉపాధి ఆయన చేతిలో సంపూర్ణ శక్తివంతంగా వ్యవహరిస్తుంది. అక్కడ ఎదురుగా కనిపించే వాళ్ళల్లో ఉచ్చనీచాలు కనిపించవు. అంతా ఆయనే అనే విషయం వ్యక్తమవుతుంది. అందరూ ఆయనే, అంతా ఆయనే, అన్నీ ఆయనే. ఈ ఏకత్వం ఎక్కడైతే గుర్తిస్తూ ఉందో గొప్పతనాన్ని పొగడడం జరుగుతుంది. అదే దివ్యత్వం. ఉపన్యాసం ఇచ్చిన, కీర్తన పాడిన, భజన చేసిన ఎదురుగా ఆయన గొప్పతనం కనిపించాలి. అంతా ఆయన అనే విషయం గుర్తు రావాలి. అప్పుడు ఆయన అవకాశాలు కలిగిస్తాడు. కానీ నేను గొప్ప అనే భావం వస్తే మరుగుపడిపోతాడు, అహంకారం పెరుగుతుంది. ఆయనే గొప్ప అని వస్తే ఈ ఉపాధి కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు వేడుకోవడం, పరితాపం మొదలు ఎప్పుడైతే కొనసాగిందో వెంటనే ఆయన వీళ్ళకి కనిపించడం మాయగాడు, కనిపించడం మాయగాడు, కనిపించడం మాయగాడు, వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇచ్చడం మళ్ళీ మాయమైపోవడం. ఇలాగా ఆట 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 కొనసాగింది కదా. కొనసాగేటప్పుడు వాళ్ళు ఇంకా సర్వం సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు. నువ్వు లేకపోతే మేము జీవితమే లేదయ్యా వ్యక్తమయ్యాడు. అప్పుడు వీళ్ళతో సంపూర్ణంగా ఆయన లీలల్ని వ్యక్తం చేశాడండి. పరిపూర్ణమైన నాట్యం చేశాడు. భజన చేస్తూ ఉన్నారు అనుకోండి, పీక్ లెవెల్కి వెళ్తే అరవడం కాదు, గోల చేయడం కాదు, ఆ వాయిస్లో మధురత్వం వస్తుంది. శరీరం చేష్టలు ఉడిగిపోతుంది. శరీరం చేష్టలు. ఆయన కూడా నారాయణ తీర్థుల వారు, నెల్లూరే, శ్రీకృష్ణ లీల తరంగణి రాశాడు. ఆయన ప్రతిరోజు రాత్రి కూడా పాడుకుంటూ ఉండేవాడట. అలాగా 10 గంటలు అవుతూనే ఆ తొందర పట్టుకొని పాడుకుంటూ ఉండేవాడట. ఆయన అలా పాడుకున్నాడు అంటే తెల్లారేదట. పాటలు రావటప్పటికి తెల్లారేదట. ప్రతిరోజు అట్లాగే జరిగేదట. రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారే, అయితే వాళ్ళకు బోరు కొట్టదు, తనమైతే ఉంటుంది, మధురత్వంతో కూడినటువంటిది కదా. ఇదేంటి రోజు రాత్రంతా పాడుకుంటున్నాడే, పైగా గజ్జల చెప్పుడు వినిపించేది. కొంతమందికి ఉంటారు, ఆకతాయిలు ఉంటారుగా, ఆ స్వభావం కలిగిన వాళ్ళు. ఎవరినో అమ్మాయిలు తీసుకొని నాట్యం చేసుకుంటున్నాడు, లోపల డ్యాన్సులు చేసుకుంటున్నాడు. నేను కథ పట్టాలరా అనుకున్నారట. నిచ్చెన వేసుకొని పైకి బిల్డింగ్ ఎక్కి పైన పెంకుటిల్లు, ఆ పెంకులు తీసి తొంగి చూశారట. చూసినట్టు అక్కడే నిలబడిపోతున్నాడు. ఓ 10-15 మంది కుర్రాళ్ళు, వాళ్ళు కూడా చూస్తే అట్లాగే ఆగిపోయారట. పైన పెంకులని పక్కకి వెళ్ళిపోయింది. ఇంటి మీద 10-15 మంది పోయినోడంతా 2 పెంకులు తీసుకు దిగి చూడ అట్లాగే ఆగిపోవడం. తెల్లారిందట. ఈయన పాడడం అయిపోయింది, తుమ్మర పక్కన పెట్టాడు. పక్కన పెట్టి తలుపు తీసి బయటకు వచ్చాడు. వీళ్ళందరూ పైనుంచి కిందికి దిగొచ్చి వరుసపడి ఆయన కాళ్ళ మీద నమస్కారం చేశారట. వీళ్ళంతా ఆత్మాయిలు అని తెలుసు. వీళ్ళేంట్రా ఇట్లా చేస్తారు, ఏమైంది మీకేమైందిరా అంటే, అయ్యా మీరు భగవంతుడయ్యా. ఏమైందిరా అంటే, మీరు పాట పాడుతూ ఉంటే శ్రీకృష్ణుడే బాలకృష్ణుడు వచ్చి గచ్చెలు కొట్టుకొని తాండవం చేస్తున్నాడయ్యా. మీకడ తెలిసిన అంటే మేము చూసాము, అదో ఇంటి మీద పెంకులోకి తీసి చూసి. ఇప్పుడు ఆయన వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడట. మీరు అదృష్టవంతులురా. అవునా? మీకు కనిపించాడు, నాకు కనిపించలేదు. అదేంటండి, ఎవరు ఎక్కువ ఇప్పుడు అనడానికి వీల్లేదు. ఎవరి వలన వీళ్ళకి దర్శనం వచ్చింది. కానీ ఆయన భగవంతుడిలో లీనమైపోయాడు. అవునా? చుట్టూ సాక్షాత్తు భగవంతుడే వచ్చిన గుర్తించలేని
స్థితికి వెళ్ళిపోయాడు, భగవత్ స్వరూపంగా మారిపోయాడు. అంటే భక్తుడే కరిగిపోయి భగవంతుడిలో లీనమైపోయాడండి. శ్రీకృష్ణ లీల తరంగణే. ఇది చూశాను, రాశారండి. ఆయన ఎప్పుడు చూశాడు? హృదయంతో చూశాడు. ఆయన కథ 100 ఏళ్ళ క్రితం ఆయన నెల్లూరులో ఇది రాశాడు అని అంటే ఆయన కనిపించింది శ్రీకృష్ణ లీల. అలాగా వీళ్ళు తాండవం ఆడుతూ 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 వీళ్ళు నృత్యం చేస్తూ ఉంటే ఏమైందయ్యా అంటే, ఆ నృత్య అర్ధరాత్రి కదా, రాత్రి అందరూ నిద్రపోతున్నారు గోకులంలో, ఎవడో లేదు. విచిత్రం ఏంటి అని అంటే, భార్యలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే భర్తలు చూడరా, పిల్లలు ఏడవరా, అత్తమామలు చూడరా. విచిత్రం ఏంటి అంటే, వీళ్ళని సంపూర్ణంగా అనుగ్రహించదలుచుకున్నాడు కదా, కాబట్టి ఆయనే వాళ్ళ ఇళ్లలో భార్యలుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడట. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరికీ పక్కన ఆయన ఉన్నాడు, ఒక్కొక్కరు పక్కన ఒక్కొక్కడుగా. అలాగే ఎంతమంది ఇళ్లలో నుంచి వచ్చాడో వాళ్ళందరి రూపాల్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాడు. థింక్, ఎక్కడున్నాడు? వాళ్ళ ఇళ్లలో ఉన్నాడు. ఎవరున్నారు? సాక్షాత్ భగవంతుడే ఉన్నాడు. ఆ భార్యల రూపంలో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో హరించాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. తర్వాత దానికి వాళ్ళకి ఎవరికి ఏమీ గుర్తురాలా, అనిపించలా, అనుమానం రాలా, అయిపోయింది. ఇక్కడ నృత్యం జరుగుతుంది. ఆ నృత్యం తాండవం ఎవరయ్యా? లోకైక నాయకుడు భగవంతుడు ఆనంద తాండవం చేస్తూ ఉన్నాడు గోపికలందరితో కలిసి. ఎవరయ్యా గోపికలు? ఋషులయ్యా పూర్వం. అవునా? వాళ్ళు భగవంతుడితో సాకారంలో వ్యవహరించాలి అనుకున్నారు ఆయనతో. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ నృత్య ఆ వైబ్రేషన్ అట మొత్తం ఆకాశం అంతా నిండిపోయిందట. ఎలా తెలుసండి? ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ, కైలాసంలో శివుడుతో పాటు యక్ష, కిన్నెర, కెంపురుష, ఇది స్వర్గలోకం, గంధర్వలోకం, సర్వలోకాల వాళ్ళు వాళ్ళ విమానాలు వేసుకొని ఆకాశంలోకి వచ్చేసారు ఈ నృత్యం చూడడం కొరకు. గోపికల రాసలీల చూడడం కొరకు సర్వదేవతలు అందరూ ఆకాశంలోకి వచ్చి నిలబడి వాళ్ళు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. పువ్వులు అక్కడ నుండి ఆ పైన వాళ్ళు అన్ని రకాల వాయిద్యాలు మొదలుపెట్టారట. దివ్యమైన ఉన్నాయి కదా పరికరాలతో వాయిద్యాలన్నీ మొదలుపెట్టారట. ఆ రాత్రి ఆ సమయములు ఏమయ్యా, ఎలా ఉందయ్యా అంటే, ఇంకా ఎప్పటికీ సృష్టిలో జరగనటువంటి మధురత్వం అక్కడ పైకి వచ్చిందండి. అలా చంద్రుడు పశ్చిమాద్రిలో ఆయన అస్తమిస్తూ ఉన్నాడు. ఇంకా సూర్యుడు ఇటు నుంచి వస్తాడు కదా, ఆయన అట్లా లోపలికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు లేచారు. లేచి మళ్ళీ వీళ్ళని ఏం చేశాడయ్యా? ఇక సంపూర్ణంగా అనుగ్రహించాడు ఆయన. గోపికలారా, ఇక ఎప్పటికీ మరచిపోకండి. అవునా? చివరి సందేశం ఇస్తున్నాడు. వాళ్ళకి తెలియదు ఈయన వెళ్ళిపోబోతున్నాడు ఇక్కడ నుండి అని. వాళ్ళు భావించలా. ఇదే మీకు చివరి అవకాశం, మీ జీవితానికి కూడా చివరి గుర్తు, చివరి అనుగ్రహం. వీరికి ఎప్పుడు మర్చిపోకండి అని ఎక్కడికక్కడ వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోమని చెప్పాడు. వాళ్ళకి కూడా ఇంకేం ఆలోచన చేయలేదు, వాళ్ళకి వేరే ఆలోచన లేదు. తెల్లారిపోయింది కదా, మరి అక్కడ వాళ్ళు ఏమవుతారు ఏంటి అనేది వీళ్ళకి కూడా ఆలోచన రాలా. మళ్ళీ ఇంటికి వచ్చే లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల అసలు ఆయన ఉన్నాడే, ఆయన ఎక్కడ మాయమైపోయాడు. వీళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఆయన మాయమైపోవడం. మరి వాళ్ళు మగవాళ్ళందరూ కూడా లేచి చూస్తే లేదు అనే భావమే లేదుగా, లేదనే భావం లేదుగా. ఆ విధంగా అది పూర్తి అయిపోయిందండి. భగవంతుడు చూపించిన రాసలీల అనేది అంత మధురంగా జరిగిందండి. అయితే చివరికి ఏమైంది అంటే, శుకుడికి డౌట్,
పరీక్షితుడికి డౌట్ వస్తుంది, ఏమయ్యా ఆయన భగవంతుడు కదయ్యా, వాళ్ళంతా గోపిక స్త్రీలు కదా, ఇతర స్త్రీలతో రాత్రంతా ఆయన ఆ విధంగా వ్యవహరించడం కరెక్టేనా? అవునా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా, ఆ ధర్మం కాదు కదా, ఆయన అలాగా చేశాడయ్యా అని ఎవరు అడిగారు? పరీక్షిత్తుడు అడుగుతున్నాడు. శివకుమార్ చెప్తున్నాడు ఏమిటి అని అంటే, అయ్యా అగ్ని ఉంది అనుకోండి, అగ్నిలో గంధపు చెక్కలు తీసుకుని పోయి వేస్తారు. అవునా? స్మెల్ ఎలా వస్తుంది? అద్భుతంగా వస్తుంది. ఆ చెక్కలను పట్టుకుంటుంది, అది కాల్చి మారేస్తుంది. ఆ తర్వాత డస్ట్బిన్లో చెత్త అంతా తీసుకుని పోయి వేశారు. ఇప్పుడు చీచి అని వదిలేస్తుందా? కాల్చేస్తుంది. అవునా? గంధపు చెక్కల వాసన ఏమైనా పట్టుకుంటుందా? లేదు. ఈ డస్ట్బిన్లో ఉన్న మైలంతా దానికి ఏమైనా అంటుతుందా? అగ్నికి ఏమీ లేదు. ఎందుకు? అన్నిటినీ సమానంగా చూస్తుంది, అన్నిటినీ తగలబెట్టేస్తుంది, అన్నిటి బూడిదిగా మార్చేస్తుంది కదా. ఏమయ్యా అగ్నికే ఈ శక్తి ఉంటే భగవంతుడికి ఇక వచ్చనీచ భావాలు ఏంటయ్యా? ఏమిటంటే అందరిలో ఉన్నాడు ఆయన, అంతటా ఉన్నవాడే. సరే, జ్ఞానికే సర్వజీవరాశులు తన స్వరూపంగా కనిపిస్తాయండి. మరి భగవంతుడికి తనకంటే అన్యంగా ఏది కనిపిస్తుందండి? అజ్ఞానంతో చూసేటువంటి వాడికి అవి కనిపిస్తాయి. పైగా గోపికలు శారీరక సంబంధాల కోసం కానీ వచ్చి ఉంటే, అవునా, ఈయన చేసిన పని రైట్ కాదండి అనడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? పరమమైన భక్తితో వచ్చారు, సంపూర్ణంగా ఆయనలో లయమైపోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళ అహంకారాన్ని పరిపూర్ణంగా లయం చేసి జీవన్ముక్తులు చేశాడు. ఇక వాళ్ళు అవధూత స్థితిలో మెలిగారట ప్రారంధం తీరేంత వరకు. తర్వాత ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బృందావనం రాలేదు ఆయన. శ్రీకృష్ణుడు బృందావనానికే రాలేదు. వీళ్ళందరూ జీవన్ముక్తులు చేసేసాడు, అయిపోయింది కదా. అప్పుడేమైందయ్యా, ఏం జరగబోతుంది ఏనంటే, చూడండి, ఓసారి ఏమైందయ్యా అంటే, వాళ్ళ ఉత్సవం జరుగుతుంది బృందావనం దగ్గరే, అంతా కలిసి ఉత్సవాలు చేసే గోవర్ధనం దగ్గర, బృందావనం దగ్గరే కదా. అంతా అయిపోయింది. శివరాత్రి రోజు జాగారం చేస్తారు కదా, శివుడికి పూజలు చేశారండి. అక్కడ బ్రహ్మగిరి అని ఏదో ఉంటాడు, శివాలయం ఉంటుంది, శివగిరి. ఈ బృందావనం పక్కనే శివగిరి అని ఉంటుంది, ఒక కొండ, ఉదాహరణ శివాలయం. అక్కడికి వెళ్ళి వీళ్ళంతా కలిసి శివరాత్రి ఉత్సవాలు చేశారట, జాగారం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేక అందరూ అక్కడే పడుకున్నారట. ఆ పడుకున్న సందర్భంలో ఏమైందయ్యా అని అంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఒక పెద్ద పాము, చాలా పెద్ద పాము అట. అది ఆ పొదలో, ఇక్కడ అడవి కదా, ఆ పొదలలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వస్తే వీళ్ళని చూస్తూనే ఏమైంది, చాలా రోజుల నుంచి ఆకలితో ఉంటుంది, ఆహారం దొరకలేదు కదా. వీళ్ళని చూసేటప్పటికి చాలా ఆనందం అయిందట దానికి, నాకు మంచి ఆహారం దొరికింది, ఇప్పుడు తినేస్తాను అని అనుకుంటారు. అది రాకూడని ప్రదేశానికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? నేరుగా నందుడి దగ్గరికి వచ్చేసింది. నందుడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర నుంచి ఏదో మింగడం మొదలుపెట్టేసిందట. ఏమిటా ఏదో తేడాగా ఉందని సడన్గా లేచి చూశాడు నందుడు. చూస్తే పాము మింగేస్తుంది. గట్టిగా అరిచేశాడట. ఏమంటారు కష్టం వస్తే? 34వ అధ్యాయంలో 7వ శ్లోకం, 6వ శ్లోకం నుండి చూడండి. సశుక్రోషాహినాగ్రస్త కృష్ణ కృష్ణ మహానయం సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ తస్య చాక్రందితం శ్రుత్వా గోపాలా సహసూత్తితా గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతా సర్పం వివ్యధురురక్మకైః
అలాగే తమస్పృశత్పదాభ్యేత్య భగవాన్ సాత్వతాం వది. ఏమైంది? అదే శివరాత్రి రోజు అని పడుకున్నారు కదా, పడుకుని ఉంటే పాము వచ్చి మింగేస్తుంది. ఈయన తస్య ఆక్రందితం సత్వ అరిశాడు ఆయన గట్టిగా. ఏమని? కృష్ణ కృష్ణ అయం మహాన్ సర్ప మాం గ్రసతే తాదా ప్రపన్నం పరిమోచయ. ఓ కృష్ణ, పెద్ద సర్పం వచ్చి నన్ను పట్టేసుకుందయ్యా, నన్ను మింగేస్తుంది, వెంటనే వచ్చి నన్ను రక్షించవయ్యా రక్షించవయ్యా అని నందుడు అరిచాడు. విచిత్రం ఏంటి అంటే, ఆయన అంత పెద్ద ఆయన కదా, కృష్ణుడి చిన్నోడు. కృష్ణుడు అప్పటికే వాళ్ళందరూ ఆయన వశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కృష్ణుడు అనంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా క్రమంగా ఆయన మీద గొప్ప భావన వస్తుంది. అందరికీ నాయకుడు అనేటువంటి భావన వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తొలగించేవాడు ఆయనే అనే నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి కష్టం వచ్చింది వెంటనే వచ్చి ఆయన చెప్పుకోవడం అనేది అందరిలో వచ్చేసింది. దాంతో ఇప్పుడు నందుడు కూడా ఆయనే నాయకుడైపోయాడు, ఆయనే ఆపద్బాంధవుడు అయిపోయాడు. అందుకే అరిచేశారు. ఆయన అరిచేస్తే చుట్టూ గోపాలు అందరూ లేచారు. వాళ్ళందరూ కూడా అందరూ లేచారు. లేచి మంటలు ఏదో వేసి చుట్టూ అటు పక్క కర్రలు తీసుకున్నారు. కర్రలు తీసుకొని ఈ పామును కొడుతున్నారు. కొట్టినా అది వదలట్లే వేసి మింగేస్తుంది. ఈలో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే కృష్ణుడు పిలిచారు. కృష్ణుడు వచ్చేసారు. కృష్ణుడు చూస్తూనే మింగేస్తుంది అది. నేరుగా దగ్గరకు వచ్చాడు. ఏం చేశాడు అయ్యా? ఆయన కాలుతో ఆ పాము అటు తాకాడు. కాలుతో ఒకసారి అటు తాకాడు. ఏం చేయదా? తాకేటప్పటికి ఏమైంది? దాని పాపాలు పటాపంచడానికి భగవంతుడు కదా, ఆ స్పర్శిస్తాను ఊరికే ఇస్తాడా? ఊరికే ఇస్తాడా స్పర్శ? ఆయన స్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఆ పాముకి తన పూర్వజన్మ గుర్తొచ్చిందట. ఏమిటి అంటే, ఇది విద్యాధరుడు అనేటువంటి ఒక పెద్ద గంధర్వుడట. ఆ వరుణపుత్రుడు ఏదో గంధర్వుడట, ఓ గంధర్వుడు. ఆ గంధర్వుడు ఏంటి, ఒకసారి ఋషులకి వేదన కలిగించారు, ఏదో బాధ కలిగించారు. వాళ్ళు శాపం పెట్టేశారు. అంగిరసులు ఋషులు వాళ్ళకు బాధ కలిగించేటప్పటికి వాళ్ళు శాపం పెట్టారు. ఆ శాపం వలన పాము అయిపోయాడు. అయితే మళ్ళీ కాళ్ళ మీద పెడతాడు అన్నారు. ద్వాపరయుగాంతంలో భగవాన్ నారాయణుడు శ్రీకృష్ణుడుగా వచ్చి నేను అనుగ్రహిస్తాడు పో అని చెప్పేసేటప్పటికి అదే ఈయన గుర్తుంది. వాడికి ఏం గుర్తుంటుంది? ఈయన అట్లా టచ్ చేసేటప్పటికి వాడికి శాపం విమోచనం అయింది. వాడు దివ్యమైన గంధర్వ స్వరూపాన్ని పొందాడు. చుట్టుపక్కల బోల్డెంత మంది సేవకులు వాడికి. అవునా? ఆ దివ్య స్వరూపంతో వచ్చి ఈయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, ఆ రోజు ఆ ఋషుల చేత నేను శాపాన్ని పొందడం కూడా మంచిదే అయిందయ్యా. ఎందుకంటే ఎవరికీ కనిపించని సాక్షాత్తు నారాయణమూర్తి అయిన నిన్ను దర్శనం చేసుకోవడం, నీ పాదస్పర్శ పొందడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నా అయ్యా. ఆయన్ని పోడాడు, స్తుతించాడు. ఆయన చుట్టూ ఊదిరి ప్రదక్షిణ చేశారు. ఆయన అనుగ్రహాన్ని పొంది అలాగా వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అయిన తర్వాత ఇంకో విషయం ఏమైందయ్యా అంటే, ఆ తర్వాత యక్షుడు కొడుకు, కుబేరుడు కొడుకు, వాడు శంఖచూడు అనేవాడు. వీడికి అన్ని అసురు బుద్ధులు అంట. వాళ్ళు కూడా అసురులాగా ఉంటారు. యక్షులు అసురు బుద్ధులు కలిగి ఉంటారు కదా. ఆడొక సమయంలో ఏమిటి అంటే, అలాగే ఈ అడవులు బృందావనం చుట్టూ అడవుల్లో తిరుగుతున్నాడట. తిరుగుతుంటే కృష్ణ బలరాములు పక్కన ఈ గోపికలు అందరూ ఉండడం చూశారు. గోప కన్యలు అనేవాళ్ళు ఉండడం చూశారు. అలానే చూసి వీడేం చేశాడు, రాక్షసుడు కదా, పెద్ద స్వరూపాన్ని పొంది వాళ్ళందరినీ ఎత్తుకున్నాడు. అలా ఎక్కువ వెళ్ళిపోతున్నాడు.
ఆ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడట. వాళ్ళు బేరమని అరిచారు అక్కడి నుంచి, కృష్ణ 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 కృష్ణ, రక్షించు 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 కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి వీడిని పట్టుకొని తన్నారు. తన్ని బుద్ధి చెప్పి వాడు కాళ్ళ మీద పడ్డాడు. ఏం చేస్తాడు ఇక? కుబేరుడు కొడుకు కదా, ఏం చేయడానికి లేదు కదా అక్కడ. అదో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాము, జాగ్రత్తగా బయటపడి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇట్లాంటి పాడు పనులు కానీ చేసావా నీకు ఉంటుంది. అది పెట్టారు. వాడి తల మీద ఏదో చూడమని ఉండేదట, శంఖచూడు వాడి పేరు. తల మీద పుట్టుకతో వచ్చిందట. దాన్ని పీకేసుకున్నాను దాన్ని. వాడి శక్తులన్నీ పోయాయి. ఇక వాడిని పంపించేసి, పో నీ లోకానికి పో అని చెప్పి పంపించేశానండి. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత చివరి వీళ్ళందరూ కలిసి ఆర్తిగా యుగళ గీతం అండి, గోపిక యుగళ గీతం చూడండి. శ్రీశుక ఉవాచ గోప్య కృష్ణే వనం యాతే తవనుద్రుత చేతసః కృష్ణలీలా ప్రగాయంచు నిమ్యర్దుఃఖేన వాసరాన్న. ఓకే, ఏమైందండి? గోపిక యుగళగీతం అంటే ఈ గోపికలకి దుఃఖం సంపూర్ణంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ అజ్ఞానం వెళ్ళిపోతుందో, తన గురించి తనకు అజ్ఞానం వెళ్ళిపోతుందో అహంకారం నశించిపోతుంది. అవునా? నేను ఆయన కంటే అన్యం కాదు అని ఎప్పుడైతే అనుభవం వచ్చిందో ఇక దుఃఖం అనేది రాదు. ఇప్పుడు కళ వచ్చింది, కళ్ళలో పులి మీద పడింది, కొరికేస్తుంది. కళ్ళ నుండి మేల్కొన్నాడు, మళ్ళీ పులి వస్తుందా? ఎలాంటి పరిస్థితుల్లో ఆ కళ మళ్ళీ రాదు, వేరే కళ రావచ్చునేమో కదా. అలాగే ఇక్కడ ఏమైందయ్యా అంటే, ఒకసారి తన నిజస్వరూపం ఏందో అజ్ఞానం ఎక్కడైతే వెళ్ళిపోయిందో అజ్ఞానం మళ్ళీ రాదు. ఆత్మజ్ఞానం వచ్చింది అని అంటే, అనుభవ జ్ఞానం వచ్చింది అని అంటే లేదు. సో ఇప్పుడు గోపికలకి బాధ మొత్తం వెళ్ళిపోయింది, దుఃఖం అంతా వెళ్ళిపోయింది. ఆనందంగా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక దుఃఖాలే వెళ్ళిపోయి వీళ్ళు మర్చిపోయారు రాత్రిపూట వెళ్ళామని. అది విచిత్రం. వీళ్ళు రాత్రి బయటికి వెళ్ళాం కదా అనే విషయము గోపికలు మర్చిపోయారు. ఏమండి, వాళ్ళ భర్తలకు తెలియదా? భర్తలకు తెలియడానికి అవకాశం లేకుండా ఆయన ఏం చేశాడు? భార్యల రూపంలో ఇళ్లలో ఉన్నాడు. వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఇక రాత్రిలాగా చేశాం కదా అని గుర్తించడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. ఇక వాళ్ళ జీవితం అంతా ఆనందంగా గడిచిపోయింది. ఎలా? ఈ 35వ అధ్యాయాన్ని చదివితే శ్రీకృష్ణ భక్తిలో పూర్ణత్వాన్ని పొందినటువంటి ఆ గోపికలు ఎలా ఆనందంగా వ్యవహరించాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయిపోయింది. దెన్ ఇప్పుడేమైందయ్యా? ఆ తర్వాత ఏమైంది? కృష్ణుణ్ణి అక్కడికి పిలుస్తున్నారు. ఎక్కడికి? మధుర. కంసుడు ఉన్నాడే, తెలిసిపోయింది కృష్ణుడు చేస్తూ ఉన్నటువంటి విషయాలన్నీ తెలిసి, ఈయనే నాకు అప్పుడు వార్నింగ్ ఇచ్చింది, ఈయనే నందుడి దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి వాడు ఆ వసుదేవుడు కుమారుడు అని అర్థమైపోయింది. ఎలాగైనా కృష్ణుడిని సంహరించాలి అనుకుంటున్నాడు. ఆయన ప్లాన్ వేసి ఈయన పిలిపిస్తున్నాడు. ఏం జరిగిందండి రేపు చూద్దాం. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.